ఐశ్వర్యను బ్రతికించడానికి సిన్సియర్గా ట్రై చేస్తూనే ఉన్నాం. తాను మింగిన స్లీపింగ్ టాబ్లెట్స్ వాంతి చేయించగలిగాం, కానీ టాబ్లెట్ ఎఫెక్ట్ నరాల్లో చూపిస్తుంది. అదృష్టం ఉంటే స్పృహలోకి వస్తుంది, లేదంటే కోమాలకు వెళ్ళిపోతుంది. అదే జరిగితే మనం ఆశలు వదులుకోవాల్సింది. దేవా, ధైర్యంగా ఉండు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావురా? బ్రో, అది ఐశ్వర్య. తెల్లారితే దేశం కాని దేశం పోతున్నారని ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడినారు సినిమాబు గారు. కానీ ఇప్పుడు సిన్నమ్మ గారి ప్రాణం పోతుంది. ఏం చేస్తున్నారు సినిమాబు గారు? పార్వతి, ఏం చేస్తావని అడిగితే సమాధానం చెప్పేంట్రా? చెప్పు బ్రో. బ్రో బ్రో ఇన్ని రోజుల నుంచి సంతోషంగా ఉన్న ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందంటే కారణం ఏంటో చెప్పాలి. ఏం జరిగింది? ఏం చేసావు మహి? బ్రో, ఐశ్వర్య నా లైఫ్ నుంచి వెళ్ళిపోమన్నాను అంతే. అంతేనా? అంతేనా? అంతే అంటావా రాస్కిల్? నిన్ను పెళ్లి చేసుకొని ప్రాణం ఇచ్చేంతలా ప్రేమించే అమ్మాయి ప్రాణాలు పోతుంటే అంతే అంటావా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.